నమస్తే, వెల్కమ్ టు నిజం న్యూస్. మహబూబ్ నగర్ మున్సిపల్ ప్రాంతాల నుండి చికెన్ వ్యర్థాలను తరలించేందుకు మార్గదర్శకాలు ఉన్నాయి. మున్సిపాలిటీ పరంగా లైసెన్స్ పొందిన గుత్తేదారుడు చికెన్ వ్యర్థాలను శుద్ధి చేసి ఎరువు తయారు చేసే సంబంధిత కంపెనీకి చికెన్ వ్యర్థాలు తరలించాల్సి ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా లైసెన్స్ నియామకాలు మరిచి తమ స్వార్థం కోసం లైసెన్స్ హోల్డర్ చికెన్ వ్యర్థాలను అక్రమ పద్ధతిలో తరలిస్తూ లక్షల పోగు చేసుకుంటున్నారు. దీని వెనుక రాజకీయ నాయకుల ప్రమేయంతో పాటు అధికారుల హస్తం ఉండటం విశేషం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకప్పుడు చికెన్ దుకాణాల నిర్వాహకులు కోళ్లకు సంబంధించిన వ్యర్థాలను ఎక్కడ పడవేయాలో తెలియక డంపింగ్ యార్డ్ వద్ద పారవేస్తుండేవారు. అయితే మున్సిపల్ లైసెన్స్ హోల్డర్లు వచ్చాక వారి దగ్గరుండి చికెన్ షాపుల నుండి వ్యర్థాలను లిఫ్ట్ చేయడం ద్వారా తమకు కొంత సొమ్ము చేకూరుతుందని భావించి సబ్ కాంట్రాక్టర్ కు లీజ్ ఇచ్చి దాసోహం అన్నారు. ఇక పేరుకు మాత్రమే చికెన్ వ్యర్థాల తరలింపు బిజినెస్ లో భారీగా దందా కొనసాగుతుంది. లక్షల రూపాయల ఆదాయం ఉండటంతో ఎవరు అధికారంలో ఉంటే ఆ నాయకులు ఈ బిజినెస్ పై కన్నేశారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన ముఖ్య అనుచరుడైన కౌన్సిలర్ భార్యకు లైసెన్స్ ఇప్పించారు. ఆ లైసెన్స్ గడువు ఈ నెలాఖరు వరకు ఉంది. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. దీంతో పాలకులు అధికారులు మారిపోయారు. లైసెన్స్ హోల్డర్ అయిన కౌన్సిలర్ లైసెన్స్ కూడా ఈ నెల చివరి నాటికి ముగుస్తుంది. దీంతో ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదాయ వనరు అయిన చికెన్ వ్యర్థాల తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. నెలకు లక్షలాది రూపాయలు వస్తుండటంతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచుతున్నారు. వాస్తవానికి లైసెన్స్ పొందిన గుత్తేదారు గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ దళారితో కుమ్మక్కై సబ్ కాంట్రాక్ట్ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. సదరు దళారి నడిగడ్డ ప్రాంతంలో మానవపాడు, ఐటిక్యాల, ఐజా దరూర్ వంటి ప్రాంతాలలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన చేపల చెరువు నిర్వాహకులతో చేతులు కలిపారు. ఆయా చెరువులకు చేపలకు అవసరమయ్యే వ్యర్థాలను తరలించే బాధ్యత ఈ దళారి తీసుకున్నారు. మున్సిపల్ నిబంధనలు తుంగలు తొక్కి ట్రిప్పుల మాదిరిగా ట్రాలీ ఆటోలో డ్రమ్ములు నింపుకొని మహబూబ్ నగర్ నుండి గద్వాలకు చికెన్ వ్యర్థాలు తరలిపోతున్నాయి. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కౌన్సిలర్ భార్య పేరు లైసెన్స్ పై ఉన్న ప్రభుత్వం మారిన తర్వాత వారు స్తబ్దగా ఉండటంతో కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు 2 నెలల పాటు దళాల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిపై లైసెన్స్ కొరకు ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. దందా విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా క్యాన్సర్ కారకమైన చికెన్ వ్యర్థాల తరలింపు పట్టణ ప్రజలకు గుదిబండగా మారగా కాంగ్రెస్ నాయకులకు మాత్రం కాసుల వర్షంగా మారింది. వ్యర్థాలు తిన్న చేపలు మహబూబ్ నగర్ మార్కెట్ కు వస్తుండటంతో ఈ చేపలు తిన్న వారికి పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. మరికొంతమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ విషయంపై ఆలోచన పరుడైన స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎటువైపు చూపిస్తారు అని స్థానికులు ఎదురుచూస్తున్నారు. కూరగాయల మార్కెట్ లో తై బజార్ రద్దు చేసి పేద ప్రజలకు అండగా ఉన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి దాని మాదిరిగానే చికెన్ వ్యర్థాల తరలింపు దందాపై ఉక్కుపాదం మోపుతారా అని కొంతమంది కాంగ్రెస్ నాయకులు కాసులు కురిపిస్తున్నందున చూసి చూడనట్లు ఉంటారనే విషయంపై స్థానికులు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. పిల్లడు మనవాడేనా? బాబు నువ్వు ఎందుకు ఈ అరాచకం? ఇది చూసినట్లు ఇదే టాప్ అండి. రికార్డ్ అవుతుంది అంతది. ఓనర్స్ ఎక్కడ ఉంది? ఏం అవసరం అండి వాళ్ళకి?